హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు గోధుమ రవ్వ ప్రసాదం చేసుకుందాము. ఈ ప్రసాదము మేము సత్యనారాయణ వ్రతం పూజ చేసేటప్పుడు ఇంట్లో ప్రసాదంలాగా కంపల్సరీగా గోధుమ రవ్వ హల్వా చేస్తామన్నమాట. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, దేవి నవరాత్రులలో కూడా క్విక్గా ఇలా ప్రసాదం చేసి పెట్టవచ్చు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ హడావిడి లేకుండా 9 ప్రసాదాలు ఈ క్విక్గా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను. లాస్ట్లో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా ప్లాన్ చేసుకొని చేశారు అంటే మీకు క్విక్గా అయిపోతాయి ప్రసాదాలని. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రసాదం కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక స్మాల్ కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వాడకూడదు, ఉప్మా రవ్వ. సో ఇలా గోధుమ రవ్వ వాడితేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా గోధుమ రవ్వ ఫ్రై చేసుకుంటూనే ఇంకొక బాండీలో 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్స్ కరెక్ట్గా సరిపోతాయి. సో అలా అవి మరిగేలోపు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ అనేది వేగేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో మనకి మరుగుతున్న ఈ వాటర్ని తీసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు ఏమి కట్టవు, మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఉడికించామంటే ఎసురంతా తొందరగా ఉడికిపోతుంది, మనకు గోధుమ రవ్వ అనేది సరిగ్గా ఉడకదు. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పుతోనే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఇలాచి పొడి వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. షుగర్ వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. సో మీరు షుగర్ బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం కూడా 1.5 కప్పు వేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పైనుంచి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలోనే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత మనకు గట్టిగా అవుతుంది. ఇంకొంచెం మనం గట్టిగా చేసామంటే మరీ గట్టిగా అయిపోతుంది చల్లారేసరికి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టి చూద్దాము. చూడండి, 15 మినిట్స్ తర్వాత చూడండి థిక్గా అయింది కదా కన్సిస్టెన్సీ అనేది. ఇలా చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి కానీ వినాయక చవితికి కానీ ప్రసాదంలాగా సమర్పించవచ్చు. సత్యనారాయణ వ్రతం అప్పుడు కూడా మేము కంపల్సరీగా చేస్తామండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.